ముఖ్యంగా ఈరోజు మనం ఎన్నో కాలేజీకి వెళ్తున్నాం, ఎన్నో ఫంక్షన్ చూస్తున్నాం. కానీ మొట్టమొదటిసారిగా తల్లిదండ్రులు పిలిచి ఒక డిగ్రీ కాలేజీలో తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల ఎలా ఉండాలని ఒక అవగాహన కల్పించినందుకు ప్రిన్సిపాల్ గారికి మరొకసారి ధన్యవాదాలు. ఎందుకంటే ఎక్కడా కూడా ఏ కాలేజీలో కూడా ఇలాంటి పరిస్థితి ఉండదు. అలాంటిది ఈరోజు తల్లిదండ్రులను పిలిచి మొత్తాన్ని కూడా ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ముందుగా ధన్యవాదాలు కోరుతున్నారు. మనం చూస్తూనే ఉన్నాం, ఈరోజు గవర్నమెంట్ కాలేజెస్ అయితే మనకి ఒక విధంగా చిన్న చూపేస్తుంది. ఎందుకంటే కార్పొరేట్ స్థాయిలో మన పిల్లల్ని చదివించాలి, కార్పొరేట్ వ్యవస్థలోనే మన పిల్లలు బాగుపడతారని ఒక దురాలవాటు మనందరిలో కూడా ఉన్నది. వాస్తవానికి సత్తుపల్లి ప్రాంతంలో చెప్పాలంటే ఈ జేవిఆర్ డిగ్రీ కాలేజీ 1976 సంవత్సరంలో జలగం, ఆ రోజు ముఖ్యమంత్రి జలగం వెంకటరావు గారి దయతో ఈ కాలేజీ మనకు రావడం జరిగింది. ఈ కాలేజీ నుంచి కొన్ని వేల మంది విద్యార్థులు ఎంతో ఉన్నతమైన చదువులు చదివారు, ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. మేము కూడా ఈ కాలేజీలో చదివిన వాళ్ళని. చిన్నప్పటి నుంచి ఈ డిగ్రీ కాలేజీ అన్ని గవర్నమెంట్ కాలేజీలు, స్కూల్స్లో చదివిన వాళ్ళు. ముఖ్యంగా ఈ కాలేజీ అంటేనే మనం చూస్తూనే ఉన్నాం, ఈ ప్రాంతంలో ఇంత మంచి కాలేజీ, ఒక కాలేజీ స్ట్రక్చర్ కానీ, ఇక్కడ ఉన్న గ్రౌండ్స్ కానీ, హాస్టల్స్ కానీ మీరు ఏ ప్రైవేట్ కాలేజీలో కూడా ఉండదని చెప్పి తల్లిదండ్రులు ఒక్కసారి గమనించండి. నిజంగా మనం కూడా గర్వపడాలి. ఈరోజు ఈ జేవిఆర్ కాలేజీలో మన పిల్లలు చదివిస్తున్నందుకు మనం కాలవెత్తకొని ఎదుటి వాళ్ళు చెప్పే పరిస్థితి మీలో ఉండాలి. ఇక్కడున్న ప్రిన్సిపాల్ గారు కానీ, లెక్చరర్స్ కానీ వెల్ ఎడ్యుకేటెడ్, వాళ్ళు ఎంఫిల్ చేశారు, పిహెచ్డి చేశారు, ఒక ఎగ్జామ్స్ రాసి లక్షల మందిలో సెలెక్ట్ అయ్యి ఈరోజు ఈ కాలేజీలో చేరి మన పిల్లలకి చెప్తున్నారంటే అంతకంటే అదృష్టం మనకు లేదని చెప్పి మీరు కూడా గమనించాలి.